నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం మలబద్ధకం గురించి అంటే కబ్జ్ గురించి మాట్లాడబోతున్నాం. ఇప్పుడు ఈ మలబద్ధకంకి కిడ్నీ ఫెయిల్యూర్‌తో ఎలాంటి సంబంధం లేదు. చాలా మందికి ఎన్నో సంవత్సరాలుగా మలబద్ధకం సమస్య ఉంటుంది. అది పరిష్కారం కావడం లేదు. ఇప్పుడు మలబద్ధకం వల్ల వారి మొత్తం శరీరంపై ప్రభావం పడుతుంది. అందులో వారి కిడ్నీలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీ పొట్ట సరిగ్గా శుభ్రంగా ఉంటే మలినాలు బయటకు వెళ్తాయి. మీ మలినాలు సరిగ్గా బయటకు వెళ్ళకపోతే, గ్యాస్ ఏర్పడితే, యాసిడిటీ వస్తే ఎక్కడో ఒక చోట మీ శరీరంలో ఆ ఎనర్జీ ఉండదు. మీకు ఆ యాసిడిటీ, గ్యాస్ ఉండిపోతే ఇబ్బంది పడుతున్నావు, బీపీ పెరుగుతోంది, రాత్రి నిద్రపోలేకపోతున్నావు అంటే మొత్తం శరీరపు రొటీన్ చెడిపోవడం మొదలవుతుంది. అందువల్ల కొన్ని సందర్భాల్లో చాలా తీవ్రమైన కేసుల్లో మేము చూస్తాము మలబద్ధకం రోగికి చాలా కాలంగా ఉంది. బీపీ ఒక్కసారిగా పెరగడం మొదలైంది. ఇప్పుడు బీపీకి మలబద్ధకానికి సంబంధం ఉందని మీరు అనుకోవచ్చు, లేదనుకోవచ్చు. కానీ ఈ మలబద్ధకాన్ని తొలగించడం ప్రతి రోగిలో అవసరం. వారు కిడ్నీ ఫెయిల్యూర్ రోగులైనా కాకపోయినా. ఇప్పుడు తరచుగా మలబద్ధకం గురించి మాట్లాడతారు. రోగి వస్తాడు, ఏమంటాడు అంటే డాక్టర్ గారు మలబద్ధకం ఉంది, మందు ఇవ్వండి అంటాడు కదా. మనది ఎప్పుడూ ఇదే దృష్టికోణం ఉంటుంది, కానీ ఇది సరైనది కాదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మన శరీరంలో మలం ఎలా తయారవుతుంది అనేది. మనము తినే ఆహారంలో కొన్ని పదార్థాలు ఉంటాయి. అవి శరీరం శోషించేసుకుంటుంది. అది మలంగా మారదు. సరే, మీరు పాలు తాగితే మలం ఎక్కువగా తయారవదు. గుడ్లు తింటే కూడా మలం ఎక్కువగా తయారవదు. కొన్ని పదార్థాలు మాత్రం పూర్తిగా మలాన్ని ఏర్పరచేస్తాయి. ఉదాహరణకి నేను ఒక క్యారెట్ తింటే ఆ క్యారెట్ దాదాపు మొత్తం బయటకు వస్తుంది. దానిలో ఉన్న పోషకాలు కొంతవరకు మాత్రమే శరీరం శోషించగలదు. కానీ అందులోని ఫైబర్, దాని తంతువు పూర్తిగా బయటకు వస్తుంది. కాబట్టి ప్రతి పదార్థం యొక్క నిర్మాణాన్ని, అది మన శరీరంతో ఎలా ప్రతిస్పందిస్తుంది, ఎలా పరస్పర చర్య చేస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఒక రోగికి మలబద్ధకం ఉంటే అతను తన ఆహారపు అలవాట్లను పరిశీలించాలి. నేను మీకు ఒక ఐడియా ఇస్తాను. అతను రోజంతా ఏమి తింటున్నాడు? అతను ఉదయం పాలు తాగుతూ ఉండాలి. దానితో పాటు బ్రెడ్ తింటున్నాడు. సరే, బ్రెడ్ తినడం లేదంటే రొట్టె తింటున్నాడు. సాదా రొట్టెలు తింటున్నాడు. మధ్యాహ్నం అతను దాల్ అన్నం తింటున్నాడు. రాత్రి మళ్ళీ అతను గియా, తొడి, తిండే కూరలు మరియు రొట్టె తింటున్నాడు. మీ ఆహారం ఇదే అయితే మీకు మలబద్ధకం తప్పక వస్తుంది. ఎందుకంటే ఇది సాధారణ ఆహారం. అందరూ తింటారు. కొందరికి మలబద్ధకం వస్తుంది. కొందరికి మలబద్ధకం రాదు. ఇప్పుడు ఇందులో మలబద్ధకం ఎందుకు వస్తోంది అనేది మీరు మనసులో ఆలోచించలేదు. నేను మీకు చెప్పుతాను ఎందుకు అంటే, ఇందులో కూరగాయలు లేవు. ప్రభాతంలో మీరు ఏమి తిన్నారు? బ్రెడ్ లేదా రొట్టె తిన్నారు. దానితో కొద్దిగా పాలు తిన్నారు. మధ్యాహ్నం మీరు దాల్ అన్నం తిన్నారు. దాల్లో కూడా మనకు ఎలాంటి కూరగాయలు లేవు. అన్నంలో కూడా ఎలాంటి ఫైబర్ లేదు. ఆ తర్వాత రాత్రి మళ్ళీ మనం రొట్టె తిన్నాం. దానితో పాటు మనం కూర కూడా తిన్నాం. ఏ కూర తిన్నాం? ఆ కూర తిన్నాం. అందులో ఉండే ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. అది కూడా సాల్యూబుల్ ఫైబర్ కావడంతో స్టూల్ బల్క్ ఫార్మేషన్ జరగదు. అందుకే రోగికి అదనంగా మలబద్ధకం సమస్య కొనసాగుతుంది. అప్పుడు మనం ఏమి చేయాలి? ముందుగా మనం మన ఆహారాన్ని మార్చాలి. ఆహారంలో ఉండే ఇన్సొల్యూబుల్ ఫైబర్ పరిమాణాన్ని పెంచాలి. ఇది స్టూల్ ఫార్మేషన్‌కి సహాయపడుతుంది. సరే, ఎందుకంటే మలం ఎక్కువగా తయారవ్వకపోతే అది బయటకు కూడా రాదు. ఎందుకంటే మీరు తినే రొట్టె అంత చిన్న చెట్టు పరిమాణంలో తయారవుతుంది. అది కడుపులోకి వెళ్ళాక అంత చిన్నదిగా మారిపోతుంది. రోజులో మీరు 6, 8 రొట్టెలు తిన్నా ఎంత మలం తయారవుతుంది? చాలా తక్కువే. ఇప్పుడు అది బయటకు రాదు. కొంత లోపలే ఉండి గ్యాస్‌ను తయారు చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు మంచి మలం ఏర్పడేలా చూడాలి. అందుకే మీరు తీసుకునే ఆహారం మంచిదిగా ఉండాలి. అందుకే మీరు ఉదయాన్నే మీ కూరగాయలపై దృష్టి పెట్టాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో కూరగాయలు తప్పనిసరిగా ఉండాలి. మీరు బ్రెడ్ తింటున్నా నిషేధం లేదు. కానీ పక్కనే బీన్స్, పీస్, క్యారెట్ ఉండాలి. వీటిని మీ పక్కన తప్పకుండా పెట్టుకోండి. వీటిని మీ శాండ్‌విచ్‌లో వేసుకోండి. మీకు ఇష్టమైన విధంగా చేసుకోండి. లేదా పరాటా చేసి తినండి. స్టఫింగ్ చేసి తినండి. చాలా సార్లు నేను కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు చెబుతాను, మీరు అన్నం తినండి, స్టఫ్డ్ రొట్టి తినండి. డాక్టర్ గారు, దీన్ని మేము వేయించకూడదా? అస్సలు వేయించవద్దు. ఒక కిడ్నీ ఫెయిల్యూర్ రోగి స్టఫ్డ్ రొట్టి లేదా స్టఫ్ పరాటా చేసుకున్నప్పుడు దాన్ని ఎలాంటి విధంగా అయినా వేయించకూడదు. తవ్వపై తీసిన తర్వాత కొద్దిగా నెయ్యి లేదా వెన్న వేసుకోవచ్చు. కానీ మీరు తప్పకుండా తినాలి. మీరు ఈ భోజనాన్ని మిస్ చేయకూడదు. ఎందుకంటే మీ శరీరంలో బలహీనత మొదలైతే ఈ కిడ్నీ ఇప్పటికే పోయింది, దెబ్బతింటోంది. శరీరం కూడా దెబ్బతినడం మొదలవుతుంది. బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత డయాలిసిస్ మార్గం కూడా మూసివేయబడుతుంది. ట్రాన్స్‌ప్లాంట్ మార్గం కూడా మూసివేయబడుతుంది. కాబట్టి కిడ్నీని రక్షించాలనే ఉద్దేశంతో ఎప్పుడూ మీ శరీర బలాన్ని, ఆరోగ్యాన్ని త్యాగం చేయకూడదు.
మీరు మీ శరీరానికి బలం ఇస్తే మీ కిడ్నీకి కూడా బలం వస్తుంది. కిడ్నీకి బలం వస్తే కిడ్నీ బాగా పనిచేస్తుంది. కిడ్నీ బాగా పనిచేస్తే కిడ్నీ యూరియాను బయటకు పంపుతుంది. అంటే 2 మార్గాలు ఉన్నాయి కదా! కాబట్టి మీరు మంచి మార్గంలో నడవండి. చెడ్డ మార్గంలో నడవకండి. అక్కడ మీకు దీర్ఘకాలంలో నష్టం జరుగుతుంది. మీరు తింటున్న స్టఫ్ పరాఠా, సో కాల్డ్ పరాఠా అది అసలు పరాఠా కాదు. అది స్టఫ్ రొట్టి మాత్రమే. తందూరి పరాఠా అని కొంతమంది, ముఖ్యంగా పంజాబీలు అంటారు. దానిపై కొద్దిగా నెయ్యి లేదా వెన్న వేసుకొని తినవచ్చు. మరియు ఎంత తినవచ్చు అంటే మీకు ఎంత ఇష్టమైతే అంత తినవచ్చు. ఎందుకంటే అది ఎప్పుడూ ఫ్రై చేయలేదు. మధ్యాహ్నం సమయంలో మీరు దాలన్నం తినడం ఇష్టపడితే లేదా అన్నంతో తింటున్నా అన్నంలో కొద్దిగా కూరగాయలు వేసి పులావ్‌లా తయారు చేసుకోండి. అందులో 50% కూరగాయలు వేసేయండి. అప్పుడు మీ అన్నం తెలుపు రంగులో ఉండకుండా కొంచెం రంగురంగులుగా మారిపోతుంది. అందులో బీన్స్ ఉంటాయి, మటర్ పప్పు ఉంటుంది, క్యారెట్ ఉంటుంది, ముల్లంగి ఉంటుంది. అప్పుడు అది చాలా రుచికరంగా తయారవుతుంది. దాన్ని మీరు ఏదైనా కూరగాయతో, ఏదైనా దాల్‌తో మీకు అనుమతి ఉంటే తీసుకోవచ్చు. ఇదే విధంగా మీరు రాత్రి గురించి మాట్లాడితే, రాత్రి కూడా ఖాళీ కడుపుతో పడుకోకూడదు. కొంతమంది రోగుల్లో మేము చూస్తాము, వారు రోజులో కేవలం 2 సార్లు మాత్రమే భోజనం చేస్తారు. అందుకే వారికి మలబద్ధకం సమస్య ఉంటుంది. మీరు 3 సార్లు భోజనం చేయాలి. కాబట్టి రాత్రి భోజనాన్ని మిస్ చేయకూడదు. ఎందుకంటే రాత్రి మీరు బాగా తింటే మీకు మంచి నిద్ర వస్తుంది. సరేనా? అలాగే మీరు సౌకర్యంగా మీ శరీరంలో శక్తి కూడా నిలిచి ఉంటుంది. మరియు మీరు మీ అన్ని పనులు చేయగలుగుతారు. కాబట్టి రాత్రి భోజనం చేయాలి. మళ్ళీ మనం ఏమి చేస్తామంటే గోధుమ పిండిలో కలిపిన కాజర్‌తో పాటు కూర తింటాం లేదా మనం ముల్లంగి రొట్టి ఎలా తయారు చేస్తారంటే ముల్లంగిని తురిమి, ఆ తురిమిన ముల్లంగిలో పిండి కలిపి రొట్టెలు తయారు చేస్తారు. అలాగే మన దగ్గర పప్పు కూడా ఉంటుంది. లేదా మనం పప్పు తయారు చేస్తాం. ఇదే విధంగా పప్పు ఉంటుంది. ఇది తర్వాత పప్పుతో పాటు కొద్దిగా బీన్స్ కూడా తీసుకోవాలి. బీన్స్ చాలా తక్కువ మంది తింటారు. వాటిని మీరు జోడించవచ్చు. ఎందుకంటే ఇవి ఫైబర్‌లో సమృద్ధిగా ఉంటాయి కాబట్టి తినడం మంచిది. ఫైబర్ జీర్ణం కావడం లేదు. ఫైబర్ బయటకే వస్తుంది. కానీ అది ఏమి చేస్తుంది? అది మలాన్ని బాగా తయారు చేస్తుంది. మలము బాగా తయారైతే ఉదయం మీది మొత్తం బాగా శుభ్రంగా అవుతుంది. మీ మలం సరిగ్గా తయారు కాకపోతే శరీరం నుండి అది బయటకు రావడం కష్టమవుతుంది. దాంతో కాన్‌స్టిపేషన్ సమస్య కొనసాగుతుంది. దాంతో గ్యాస్, ఆమ్లత, అసిడిటీ, వల్ల నొప్పి, గుబురుపాటు అన్నీ వస్తాయి. కాబట్టి మీరు ఆహారంపై దృష్టి పెట్టాలి. ఆహారంలో ఇన్సాల్యుబుల్ ఫైబర్ పరిమాణాన్ని పెంచండి. ఎందుకంటే మీరు కూరగాయలు తింటే విటమిన్లు, ఖనిజాలు శరీరానికి మంచి పరిమాణంలో అందుతాయి. మీకు శక్తి కూడా లభిస్తుంది. కడుపు కూడా శుభ్రంగా ఉంటుంది. శరీరం కూడా చురుకుగా ఉంటుంది. పూర్తి రోజు శక్తి కూడా ఉంటుంది. ఎలాంటి బలహీనత రాదు. అలాగే కూరగాయలు తినడం వల్ల కిడ్నీకి ఎలాంటి హాని కలగదు. ఇది కిడ్నీని ఆరోగ్యంగా ఉంచడంలో, యూరియా తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే శరీరంలో వ్యర్థ పదార్థాలు ఇక నిల్వ ఉండవు కదా! మలమూత్రం కూడా వ్యర్థమే కదా! ఇప్పుడు ఆ మలమూత్రం మన శరీరం నుంచి సరిగ్గా బయటకు వస్తోంది. శరీరం శుభ్రంగా మారుతోంది. అది సహజంగానే జరుగుతోంది. ఇది మంచి విషయం కదా! మనం ఎందుకు మందులు తినాలి? అవసరం లేని ఒత్తిడిని శరీరంపై ఎందుకు పెడతాం? ఎందుకంటే మీరు ఏదైనా అవసరం లేని పదార్థాన్ని శరీరంలోకి తీసుకుంటే, కిడ్నీ బలహీనంగా ఉంటే కిడ్నీకి హాని కలిగే అవకాశం పూర్తిగా ఉంటుంది. చాలా మంది తరచూ ఉప్పు కలిసిన చూర్ణం తింటూ ఉంటారు. మీరు పేగులు శుభ్రం చేసుకోవడానికి ఉప్పు కలిసిన చూర్ణం తినకూడదు. ఎందుకంటే అందులో ఉప్పు ఉంటుంది. మీరు రుచి చూసినప్పుడు అందులో ఉప్పు ఉందని మీకు అర్థమవుతుంది. మీరు దాన్ని పూర్తిగా తీసుకోకూడదు. ఎందుకంటే మీరు ఎంత ఉప్పు తీసుకున్నా అందులో తెలుపు ఉప్పు కాకపోయినా, నల్ల ఉప్పు అయినా, నవసాదరైనా అవి రక్తపోటును పెంచుతాయి. అవి రక్తపోటును పెంచినప్పుడు ఆ రక్తపోటు వల్ల మీ కిడ్నీకి హాని కలగడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ విషయాలను మీరు గుర్తుంచుకోవాలి. మీ శరీరంలో ఏ రకమైన అది ఆయుర్వేదమైన, అలోపథకమైన, హోమియోపథకమైన అవసరం లేని మందులు తీసుకోకూడదు. మీరు ఈ విషయాలను గమనిస్తే మీకు మలబద్ధకం ఉండదు. మలబద్ధకం కోసం మందులు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మీ శరీరం ముందే కంటే మెరుగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో ద్వారా మలబద్ధకం తొలగించడానికి డాక్టర్ పురు ఏమి సలహా ఇస్తారో మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మీకు నచ్చితే దయచేసి ఫాలో అవ్వండి. ఇంకా ఏదైనా సందేహం ఉంటే మీరు నన్ను వచ్చి కలవచ్చు. డాక్టర్ యొక్క మొత్తం టీం వారితో కూడా మీరు మాట్లాడవచ్చు. ఇదితోనే నేను మీతో వీడ్కోలు తీసుకుంటున్నాను. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు